వెల్కమ్ టు సుమన్ టీవీ. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లైనా మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యారని ఆరోపించారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. తెలంగాణ ఏర్పడిన 5 ఏళ్లలోని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పుకొచ్చారు. దేశంలో రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మనం 16 మందిని గెలిపిస్తే వాటిని 116 చేసే చతురత కేసీఆర్కు ఉందన్నారు కవిత. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ రావడం ఖాయమన్నారు టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత. కాంగ్రెస్ బీజేపీలు అధికారంలోకి రాలేవని జోస్యం చెప్పారామె. 16 మంది ఎంపీలను ఢిల్లీకి పంపాలని ప్రజలను కోరారు. రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి కీలకం అవుతారని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీలను కూడగట్టి వాటిని 116 చేసే సత్తా కేసీఆర్కు ఉందన్నారు. 70 ఏళ్లైనా దేశంలో పేదరికం పోలేదని, దీనికి అంతటికీ కారణం బీజేపీ కాంగ్రెసేనని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించబోతుందని, అందుకు మీరు కారు గుర్తుకి ఓటేసి దీవించాలని కోరారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న కవిత, అది సాకారం కావాలంటే ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఉండాలని విన్నవించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల నిరంతర కరెంటు రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. నిరుద్యోగులకు జీవన భృతి మే 1 నుంచి అందిస్తామన్నారు. ప్రభుత్వం పేదలు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు ఇస్తుంది. స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పుకొచ్చారు ఎంపీ కవిత. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలవుతున్నాయి. కేంద్రంలో కూడా మన అనుకూల ప్రభుత్వం ఉంటే తెలంగాణలో అభివృద్ధి కేసీఆర్ పరుగులు పెట్టిస్తారని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే మరో 5 ఏళ్లు మీ సేవలో తరిస్తామని చెప్పుకొచ్చారు కవిత. 5 ఏళ్లు మీకోసం ఎంతో చేశాను. మరోసారి నిజామాబాద్ ఎంపీగా దీవించి గెలిపిస్తే మరింత సేవ చేస్తానని హామీ ఇచ్చారు టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ గెలుపు ఎంత కీలకమో ప్రజలకు వివరించారు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తే బతిమలాడుకొని పనులు చేసుకోవాలి. మన సపోర్ట్తో వచ్చే ప్రభుత్వం ఉంటే తెలంగాణకు ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారామె. దేశంలో గత 5 ఏళ్లకు ఇప్పటికీ ఎన్నో మార్పులొచ్చాయన్నారు కవిత. 5 ఏళ్ల క్రితం ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో నా గలం వినిపించాను. మన సమస్యల మీద పోరాడాను. జాతీయ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశాను. బీడీ కార్మికులు, సింగరేణి సమస్యల నుంచి పసుపు బోర్డు, కాశ్మీర్ వరకు ఎన్నో వాటిపై మాట్లాడాను. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి మన ఎంపీ మన ఊరు కార్యక్రమం ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నాను. కొన్నింటిని తీర్చాము, మరికొన్ని తీర్చబోతున్నాం. ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా తాను స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా మనం కీలక పాత్ర పోషిస్తే తిరుగుండదు. మనవి 16 ఎంపీలు మాత్రమే అనుకోవద్దని, కాంగ్రెస్ బీజేపీలను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి. వాటిని కలుపుకొని కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి రావాలన్నారు ఎంపీ కవిత. నిజామాబాద్ ఎంపీగా పూర్తిగా న్యాయం చేశాను. మరోసారి గెలిపిస్తే 200% కష్టపడి అందరి బాగోగులు చూసుకుంటానన్నారు కవిత. ప్రచారంలో కవితకు అనూహ్య స్పందన లభిస్తోంది. మాల మహానాడు, ఎంఆర్పీఎస్ నేతలు కలిసి కవితకు మద్దతు తెలిపారు. ఎంపీగా కవితను 6 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని ప్రతినబూనారు. అభివృద్ధి కేవలం తెలంగాణతోనే సాధ్యమని ఇతర కుల సంఘాల నేతలు ప్రకటించారు. ఢిల్లీలోనూ గులాబీ జోరు ఉండాలన్న కవిత మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.